అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెల్లూరు జిల్లాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ గారిని కలవడానికి ఆయన వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు దాదాపుగా 2-3 వేల మంది పాటు పక్క జిల్లా నుంచి కూడా కొంతమందిని రప్పించడం అయితే జరిగిందని చెప్పేసి తెలుస్తోంది. అయితే ఏవైతే రోడ్లు ఉంటాయో ఆ రోడ్లు గుండా బారిగేట్లు పెట్టి ఎవరైనా ప్రయాణికులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చెప్పేసి ఆశ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం. ఎవరైతే జర్నీలు చేస్తూ ఉంటారో వాళ్ళ వెహికల్స్ ఆపి మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఏంటని చెప్పేసి వాళ్ళని వివరాలు వాళ్ళని అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనపడుతోంది. కాకాని గోవర్ధన్ గారిని గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు కలవాలనుకున్నా సరే ఆయన్ని మరి ఎలిపేట కూడా తలాన్ని ఇవ్వకుండా సరే ఇబ్బంది పెట్టడం, 2 సార్లు ఈ పల్నాడు పర్యటన అనేది పోస్ట్ పోన్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. వెళ్తున్న సందర్భంగా దాదాపుగా అన్ని రోడ్లు కూడా మూసేయడం, బార్గేట్లు పెట్టడం. ఏవైతే కొవ్వూరు నుంచి వెళ్లే బ్రిడ్జి కింద రోడ్డు ఒకటి ఉంటుంది, దాన్ని జేసీపీతో ఈ పోలీసులు జనాలు మనం మెయిన్ రోడ్స్ బ్లాక్ చేసినా సరే కింద ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్ల నుంచి వచ్చేస్తారని భావించినటువంటి పోలీసులు జేసీబీలతో దాదాపుగా 7-8 అడుగుల లోతుకి రోడ్డుకి అడ్డంగా గొంతులు తీయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే పోలీసులు ఏమన్నాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రసన్న కుమార్ గారి ఇంటి వద్దకి జనాలు వస్తున్నారని చెప్పేసి ఆ చుట్టూ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బ్లాక్ చేస్తే ప్రసన్న కుమార్ గారు నిరసన తెలియజేయడానికి రోడ్డు మీద ఆయన నిరసన తెలుపుతూ ఉంటే ఆయన్ని కూడా పోలీసులు పక్కకి గెంటేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. నిజంగా చూసుకుంటే ప్రసన్న కుమార్ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా మరి పోలీసులు గెంటేస్తూ ఉన్నారంటే నిజంగా మరి పోలీసులకి ఎలాంటి పవర్స్ ఇచ్చారో మనం చూసుకోవచ్చు. నిజంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది రోడ్లు వేయాలి, కానీ ఉన్న రోడ్లని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోయినా వెంటనే మేము ఈ రోడ్లు పూర్తి చేస్తామని చెప్పేసి అక్కడ స్థానికంగా అడుగుతున్నటువంటి ప్రజలకైతే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉందంటే పోలీసులకి పైనుంచి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం పోలీసులను అయితే తప్పు పట్టలేం, కానీ పోలీసులు అక్కడ కొంతమందిని కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే దగ్గరికి రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగిన వెంటనే ప్రజలు ఎవరు కూడా చుట్టుపక్కలకి రాకుండా చుట్టూ ఉన్నటువంటి ఏరియా మొత్తం అంతా కూడా బార్గేట్లతో మొత్తం అంతా కవర్ చేసి ఆ బార్గేట్ల దగ్గర పోలీసుల్ని మోహరించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరిని కూడా రానివ్వకుండా ఆయన కాన్వే ఎక్కేంత వరకు, ఆయన కాన్వే వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు చేశారు. కొంతమందిని అయితే కార్యకర్తలను కొట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే నిజంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో ఎన్నడూ ఏ ప్రతిపక్ష నాయకుడికి లేనటువంటి ఆంక్షలు, కండిషన్లు ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే పెడతా ఉన్నారు. ఎందుకంటే నిజంగా ఆ రోడ్లు కానివ్వండి, ఆ బారిగేట్లు కట్టకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతుల జనాలే ఉంటారు. ఆ జనాలు చూసి ప్రజల్లోకి అయితే ఖచ్చితంగా చర్చకి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత మంది ప్రజల ఆదరణ ఉంది, ఆయనకి 11 సీట్లు రావడం ఏంటని చెప్పేసి అదొక చర్చకి తావిస్తుందని చెప్పేసి ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని మనం రానివ్వకుండా చేస్తే కొంతవరకు మనం ఈ చర్చకి తావివ్వకుండా మనం అడ్డుపడినట్టుగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నట్టు ఉంది ప్రభుత్వం. అయితే నిజంగా చూసుకుంటే రాష్ట్రం ప్రభుత్వం అనేది నిజంగా ఇప్పుడే రోడ్లు రాష్ట్రంలో పోలేదంటే ఉన్న రోడ్లని దాదాపుగా గుంతలు తీసి అటు నుంచి ఇటు నుంచి ప్రజలు రాకుండా మరి ఇబ్బంది పెడతా ఉన్నారంటే పోలీసులకు పై నుంచి ఏ విధమైనటువంటి ఆంక్షలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులనే మనం తప్పు పడాల్సిన పని లేదు. ఎందుకంటే పోలీసులు ఏంటంటే పైనుంచి పెద్దలు ఇచ్చినటువంటి వాళ్ళు ఆంక్షలు వీళ్ళు నెరవేర్చకపోతే వీళ్ళ మీద ఇబ్బంది పెట్టి వీళ్ళని మళ్ళీ సస్పెండ్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనపడుతోంది. ఎందుకంటే నిజంగా చూసుకుంటే మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ ఉంటే ఎక్కువ కాలం అనేది అధికారంలో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు గతం అధికారంలో ఉన్నప్పుడు ఈ రోడ్ల మీద గుంతలు తీసి మీ యువకాలం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో మరి ఎలాంటి పనులు చేస్తుంటే మీరు ఏ విధంగా ఒకసారి రోడ్ల మీద తిరిగేవారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆయన
జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తా ఉన్నారు. 11 సీట్లు వస్తా ఉన్నాయి, ఆయన వల్ల ఏమవుతుందని చెప్పేసి మీరు చెప్తానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రజల్లోకి వస్తా ఉంటే ఇలాంటి గోంతలు, ఇలాంటి రోడ్లు బ్లాక్ చేయడం అనేది మీరే చేస్తా ఉన్నారు. మీరే ఆయన ఎందుకు ఆయన ఆయన వల్ల ఏమవుతుందని చెప్పేసి మీరే ఒక చెప్తా ఉన్నారు. మరి నిజంగా చూసుకుంటే వీళ్ళకి భయం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తా ఉంటే ఏ విధంగా కనపడుతుందో ఈ పర్యటన ద్వారా అర్థమవుతోంది.